హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. అందరికీ హ్యాపీ సండే. ఈ సండే స్పెషల్ మీరు ఏం చేస్తారు? మా ఇంట్లో అయితే చూస్తున్నారు కదా, చిన్న చిన్న చేపల కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. పొద్దున్నే ఆంటీ అయితే వచ్చి ఇంకా చేపలు వచ్చే బుజ్జి తీసుకోండి అని చెప్పేసి అనేసరికి ఇంకా వెళ్ళి మా సార్ అయితే తీసుకొచ్చారనమాట. కిలో వచ్చేసి 100 రూపీస్. చాలా వర్త్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇవి చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి అనమాట చేపలు. అస్సలు పాడవలేదు. పక్కెలు కాదు ఇవి, చందమామ పక్కెలు అనమాట. గట్టిగా ఉన్నాయి చేపలు అయితే, సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగున్నాయి. చూపిస్తా చూడండి, ఇంకో చాలా బాగున్నాయి, నాకు బాగా నచ్చాయి అనమాట. కొన్ని చేపలు అయితే పొట్ట దగ్గర చిదురుతూ ఉంటాయి, కానీ ఇవి అసలు ఏమీ చిక్కాకు అవ్వలేదు అనమాట, మంచిగా ఉన్నాయి అనమాట. ఇంకా వెంటనే నేను క్లీన్ చేసేసి ఇంకా మొత్తం శుభ్రంగా సాల్ట్ వాటర్లో అయితే వేసేసి నీసు వాసన పోయే వరకు కడిగేసాను అనమాట. కడిగేసిన తర్వాత ఇంక ఇందులో ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ ఈ మూడు వేసి ఫస్ట్ ఇంకా తగినంత ఉప్పు అయితే వేసుకుంటున్నా. వేసి మొత్తం కలిపేసుకున్నాను అనమాట. మొత్తం చేపలన్నిటికి పట్టే విధంగా అయితే కలుపుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పసుపు వేస్తున్నాను చూడండి. పసుపు అయితే చూడండి, ఇదైతే ఆర్గానిక్ పసుపు అన్నట్టు, ఎంత వేసినా ఏం కాదు. ఎందుకంటే కలర్ పసుపు అంటే మనం షాప్లో కొనేది అయితే కలర్ అయితే యూజ్ చేస్తారు కదా, కలుస్తుంది కదా. సో ఇదైతే ఆర్గానిక్ పసుపు, నేను రైతు దగ్గర నుంచి తెప్పించుకున్నా అనమాట. 1 ఇయర్కి సరిపడా. ఇంకా తర్వాత కారం అనమాట. కారం అయితే ఇది ప్యాకెట్ కారమే. కారం అయితే కొంచెం ఎక్కువే ఉండాలి. చేపల కర్రీ అంటే కారం ఉండాలి. కారము ఆయిల్ రెండు ఎక్కువగానే ఉండాలన్నమాట. అప్పుడే ఫిష్కి మంచి టేస్ట్ వస్తుంది, ఫిష్ కర్రీ అని నా ఒపీనియన్. ఎవరి స్టైల్లో వాళ్ళు వండుతారు కదా. నాకైతే కారమును ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఇష్టం అనమాట. మీరు కూడా ట్రై చేయండి, ఎక్కువ కారం వేసి సూపర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ముక్కకి అంటే చేపలకి మొత్తం పట్టే విధంగా అయితే మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఉప్పు, పసుపు, కారం ఫస్ట్ స్టెప్ బై స్టెప్, కంపల్సరీగా స్టెప్ బై స్టెప్ ఇలానే ఫాలో అయితే చేప కర్రీ కానీ చేప కర్రీలో చేప కానీ మంచి టేస్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంకా తర్వాత వేసేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలిపే విధంగా కలుపుకోవాలన్నమాట. మొత్తానికి చేప అంతా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను మసాలా పౌడర్ అయితే రెడీ చేసుకున్నా. ధనియాలు, లవంగా, చెక్క, యాలకులు, మిరియాలు మొత్తం కలిపి అయితే పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఆ పౌడర్ అయితే వేసేసుకుంటున్నా. ఇదే ఆ పౌడరు. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగబరగ్గానే నేను పట్టుకున్నాను, కావాలనే పట్టుకున్నాను. ఇంకా మొత్తం అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఓన్లీ ఈ ఫిష్ కర్రీ కోసం ప్రిపేర్ చేశా కాబట్టి సరిపడినంతే ప్రిపేర్ చేసుకున్నా. ఇక మొత్తం అయితే వేసేసా. నా దగ్గర అయితే స్టోర్ అయితే ఉండదు మసాలా, ఎందుకంటే మేమైతే అసలు యూస్ చేయము. మీరు చూస్తూనే ఉంటారు, చికెన్ కర్రీలో కూడా అసలు యూస్ చేయను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్, కస్తూరి మేతి ఇంక ఇవే యూస్ చేస్తాను, ఎందుకంటే మాకు కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అందుకనేసి ఇంకా ఎందుకు వచ్చిన పెంట అని చెప్పేసి నేను అసలు యూస్ చేయను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అందులోనే చింతపండు పులుసు అయితే నానబెట్టుకున్నా ఆల్రెడీ. ఆ చింతపండు పులుసే యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఉల్లిపాయ ఉంటుంది కదా, ఉల్లిపాయ కూడా పేస్ట్ పట్టుకున్నాను అనమాట. ఒక ఉల్లిపాయ పేస్ట్ పట్టుకున్నా. ఆ ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసి ఇంకా మొత్తం మిక్స్ చేసుకోవాలి, మొత్తం కలిపేసుకోవాలి. ఫస్ట్ ఎలా అయితే కలుపుకున్నామో కారం, పసుపు, ఉప్పు వేసి తర్వాత అల్లం వెల్లుల్లి వేసినప్పుడు ఎలా కలుపుకున్నామో ఇప్పుడు కూడా అలానే కలుపుకోవాలన్నమాట. జాగ్రత్తగా కలుపుకోవాలి. అవి చిన్న చిన్న చేపలు పొట్ట దగ్గర కొంచెం ముళ్ళు బయటకు వచ్చి ఉంటుంది, అవి కుచ్చుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి అనమాట. పెద్ద చేపల్లా కాదు, చిన్న చేపలు కొంచెం పొట్ట దగ్గర కొంచెం డిస్టర్బ్ అవుతుంది కదా, స్కిన్ డెలికేట్గా ఉంటుంది. అక్కడ చిన్న చిన్న ముళ్ళు అయితే బయటకు వస్తాయి, అవి అయితే కుచ్చుకుంటాయి అనమాట కలిపేటప్పుడు. అందుకని జాగ్రత్తగా కలుపుకోవాలి. నేను ముందే చింతపండు అయితే నానబెట్టుకున్నాను అనమాట. ఈ చింతపండు ఎందుకో ఫ్రెండ్స్ అసలు పుల్లగా లేదు, తీయగా అనిపించింది నాకు. షాప్ దగ్గర తెప్పించా అనమాట. ఇంకా చింతపండు పులుసు అయితే ఇంకా సరిపడినంత, అంటే ముక్క మునిగే వరకు ఎక్కువగా నేనైతే పులుసు ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా. సో అందుకని నేను ఎక్కువే వేసుకుంటున్నా. ఇంకా ఆ బాక్స్ ఇంకా 2 బాక్సులు అయితే వాటర్ అయితే తీసుకున్నాను అనమాట పులుసు పిసికి. ఇంకా తర్వాత మొత్తం అయితే యాడ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నా చూడండి. ఇలా అవి ఉంటాయి కదా, అవన్నీ రాకుండా తొక్కలు రాకుండా చేయి అడ్డు పెట్టుకొని అయితే వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మొత్తం ఇంకా పులుసు అయితే నేను ఎక్కువే పెట్టుకుంటున్నాను, ఎందుకంటే మా సార్ కానీ పిల్లలు కానీ పులుసే తింటారనమాట. ఎక్కువ గ్రేవీ అది జ్యూసీగా ఉంటుంది కదా. మొత్తం మా పాప అయితే మొత్తం అన్నం కంటే కర్రీ ఎక్కువ తింటుంది అనమాట, నాకుతుంది అనమాట. ముక్కలు తినదు కానీ పులుసు అయితే చాలా ఇష్టపడతారు అందరూ. మా ఇంట్లో నాకేమో ఫ్రైలు కావాలి, కర్రీస్ కావాలి, మా వాళ్ళకేమో పులుసులు కావాలన్నమాట. కానీ వాళ్ళ ఇష్టాన్ని అయితే కాదనలేము కదా, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టే వండుతాను అనమాట. వాళ్ళకి నచ్చిన విధంగా వండుతాను. ఎప్పుడు నాకు నచ్చిన విధంగా అయితే చేసుకోను, ఎందుకంటే వాళ్ళు తింటేనే కదా మన కడుపు నిండుతుంది అనేసి. ఇంకా పులుసు అయితే చూస్తారు కదా, ఇంకా 2 గిన్నెలు అయితే తీసాను చూసారు కదా. ఇంకా మిరియాలు వేసానని చెప్పాను, మిరియాలు చుండి పైన తేలుతూ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మొత్తం అయితే కలుపుకున్న తర్వాత ఇందులోనే తగినంత ఆయిల్ వెంటనే ఇక్కడే వేసేయాలన్నమాట. ఆయిల్ అయితే సరిపడా ఆయిల్ అయితే వేసాను. నేనైతే 5 చిట్లు ఆయిల్ అయితే వేసాను. నార్మల్ కర్రీ కోసం అయితే 2 వేస్తాను, ఇప్పుడైతే 5 వేసాను. 4.5 వేసాను, 5 కాదు కానీ 4.5 వేసాను. వేసిన తర్వాత ఇక మొత్తాన్ని
ఇంకా చూస్తారు కదా ఆయిల్ అయితే వేసేసాను. ఇప్పుడే చూస్తుంటే చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంది కదా కర్రీ అయితే. ఉడికిన తర్వాత ఇది ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదే ప్రాసెస్లో చేస్తే చాలా బాగుంటుంది. కొంతమంది ఏంటంటే ఆనియన్స్ ఫ్రై చేసి తర్వాత మసాలా దినుసులు ఉప్పు కారం పసుపు అవన్నీ వేసి చింతపండు పులుసు మరిగిన తర్వాత చిన్న చేపలు వేస్తారు కదా. కానీ నేను ఎప్పుడు ఇదే స్టైల్లో వండుతాను. కర్రీ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఫైనల్గా ఫిష్ కర్రీ మసాలా ఉంటుంది కదా ప్యాకెట్, అదే తెప్పించాను అనమాట ఫ్లేవర్ కోసం. ఫ్లేవర్ బాగుంటుంది కదా, చికెన్ మసాలా ఫ్లేవర్ కానీ ఫిష్ మసాలా ఫ్లేవర్ కానీ వేస్తే బాగుంటుంది కర్రీ. సో అందుకని 5 రూపీస్ ప్యాకెట్ అయితే ఒకటి తెప్పించాను. ఇంకా అదైతే వేసేసి ఇంకా పైన వేసేస్తున్నంతే వేసేసి ఇక కర్రీ అయితే పొయ్యిన పెట్టేసాను అనమాట. కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. మా పాప అయితే చిన్న చేపలు కదా నా ముళ్ళు గుచ్చుకుంటే భయం వేస్తుందని చెప్పేసి తను అయితే ఇష్టపడలేదన్నమాట తినడానికి. ఇంకా బాబు నేను మా సార్ అయితే ఇంకా బాగంటే తిన్నామన్నమాట. కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. అసలు కర్రీ చేయడం రాని వాళ్ళు ఏంటంటే అలా చేయకుండా ఇలా మొత్తం రెడీ చేసుకుంటే కర్రీ పెట్టుకొని అదే ఉడుకుతుంది. కర్రీ అయితే చాలా టేస్ట్ అవుతుంది. ఓకే, వీడియోస్ లైక్ చేయండి.